బంగారు నగలు తాకట్టు పెట్టబోతున్నారా? వద్దు. తక్కువ డబ్బులు, ఎక్కువ వడ్డీ ఎందుకు? సింపుల్గా శ్రీ స్టార్ గోల్డ్ కంపెనీకి రండి. జర్మన్ టెక్నాలజీ, ప్యూరిటీ చెక్, బెస్ట్ ఆన్లైన్ రేట్లో అమ్మి 2 minutesలో క్యాష్ని ఇంటికి తీసుకువెళ్ళండి. ప్రశాంతంగా ఉండండి. కాల్ 6366 333 444. గత నెల 30వ తారీఖు ఉదయము నాగోలు ఇన్స్పెక్టర్ గారికి ఒక ఫిర్యాదు అందింది. ఏంటంటే సాయినగర్ కాలనీలో ఒక శ్రీనివాస్ గారనే ఫిర్యాదు చేసినారు. వాళ్ళ సిస్టరు వాళ్ళ బావ గత నెల సెప్టెంబర్ 17న అమెరికా వెళ్ళారు. ఇల్లు లాక్ చేసుకుని, వాళ్ళ పాప అక్కడ ఉంటుంది కాబట్టి యుఎస్ వెళ్ళినారు. ఇల్లు లాక్ చేసుకుని వెళ్ళారు. కానీ 29 నైట్ లేట్ నైట్లో వాళ్ళ ఇంట్లో ఏదో అలికిడి అయిందని చెప్పి వాళ్ళ బావకి ఆ చుట్టుపక్కల వాళ్ళు నైబర్స్ ఫోన్ చేస్తారు. ఫోన్ చేస్తే శ్రీనివాస్ని వెళ్ళమని చెప్తే, శ్రీనివాస్ అనే ఆయన మన విద్యానగర్లో ఉంటారు, నల్లకుంట ఏరియాలో. ఉదయం పూట వచ్చి చూస్తే ఆ ఇంట్లో వెనక గ్రిల్లు, అంటే కిటికీ గ్రిల్లు ఓపెన్ అయి ఉంది. ఆ ఓపెన్ అయ్యి చూసి ఇంటి లోపలికి వెళ్ళి చూసుకోగా అలమరలో ఉన్న బంగారు ఆభరణాలు దొంగతనం జరిగినాయి. అలమర పగలగొట్టి ఆ బంగారు ఆభరణాలు తీసుకెళ్లారు. అవన్నీ దాని మీద కంప్లైంట్ వాళ్ళ సిస్టర్ని అడిగి శ్రీనివాస్ అనే ఆయన మనకి ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని సిపి గారు, రాచకొండ సిపి గారు ఆధ్వర్యంలో 2 స్పెషల్ టీంలు, ఏసీపీ ఎల్బీ నగర్ ఆధ్వర్యంలో 2 ఇన్స్పెక్టర్లు, ఒక సరూర్ నగర్ ఇన్స్పెక్టర్ గారు, నాగోల్ ఇన్స్పెక్టర్ గారు 2 టీములుగా ఏర్పడి ఇన్వెస్టిగేషన్ చేసుకుంటూ మనకు వచ్చిన క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్, క్లూస్తో ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకొని నిన్న సాయంత్రం 2 నేరస్తులను పట్టుకోవడం జరిగింది. అందులో కిన్నెర మధు, మీ ఎదురుగా ఉన్నారు, మరియు నవీన్ కుమార్. వీరు కిన్నెర మధు అనే ఆయన నేరస్తుడు, పాత నేరస్తుడు. ఇతను కూడా ఇంతకుముందు దొంగతనాల కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. నేటివ్ ఆఫ్ చిలుకూరు, సూర్యాపేట జిల్లా. అక్కడ సూర్యాపేటలోనే సరౌండింగ్స్లో చాలా కేసులు ఉన్నాయి, దొంగతనం కేసులు, హెచ్బి నైట్ ఇవన్నీ. ఆ తర్వాత పీడీ యాక్ట్లో కూడా ఇతను జైలుకి వెళ్ళి వచ్చినాడు. ఆ జైల్లోనే నవీన్ కుమార్ అనే ఆయన పరిచయం అయ్యాడు. ఈ నవీన్ కుమారు మన దగ్గర నుంచి పీటా యాక్ట్, అంటే పీటా యాక్ట్లో అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నప్పుడు ఇద్దరికి పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత పీటా యాక్ట్లో వెంటనే బెయిల్ అయిపోయింది కాబట్టి నవీన్ కుమార్ వచ్చి ఈ హోటల్స్లో పనిచేసుకుంటూ ఉంటాడు. ఎల్బీ నగర్లోనే ఒక రూమ్ కిరాయికి తీసుకుని ఉంటున్నాడు. హీ ఈజ్ ద నేటివ్ ఆఫ్ అక్కడ ఆంధ్రాలో ఉంటాడు, ఒంగోలు డిస్టిక్. ఆ తర్వాత ఇతను రిలీజ్ అయిన తర్వాత కిన్నెర మధు రిలీజ్ అయిన తర్వాత ఇతను రూమ్లోకి రావడం జరిగింది. ఇతను రూమ్లోకి వచ్చి ఇద్దరు కలిసి ప్లాన్ ప్రకారము ఈ లాక్ ఉన్న హౌస్ని టార్గెట్ చేసుకొని సెలెక్ట్ చేసుకున్నారు. 29వ తారీఖు ఆ నైట్ వచ్చి ఇక్కడ ఇందులో దొంగతనం చేసుకొని అబ్స్కాండింగ్ అయిపోయి వెళ్ళిపోయారు. వీళ్ళ ఇన్ఫర్మేషన్ మీద నిన్న సాయంత్రం అరెస్ట్ చేసి ఆ ప్రాపర్టీ అంతా ఇంటాక్ట్ యాస్టీజ్గా ఆ ప్రాపర్టీ రికవరింగ్ చేయడం జరిగింది. మరియు ఈ పిటిషనర్ కూడా మనకి కంప్లైంట్ సిస్టర్ ఉన్నారు, శ్రీనివాసరావు గారి సిస్టర్ కూడా అమెరికా నుంచి వచ్చారు. వచ్చి ఆ ప్రాపర్టీ చూసుకున్నారు. ఇంటాక్ట్గా పోయిందంతా కూడా దొరికింది. చాలా తక్కువ కేసుల్లో మాత్రమే ఇలా ప్రాపర్టీ ఇంటాక్ట్గా రికవరీ అవ్వడం జరుగుతుంది. ఈ కేసు ఒకటి అందులో ప్రత్యేకత. అది వాళ్ళ యాస్టీజ్గా వాళ్ళు కూడా కంప్లైంట్ సాటిస్ఫై అయ్యారు. వీళ్ళు ఈ రోజును వాళ్ళని అరెస్ట్ ఎఫెక్ట్ చేసి మన కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఈ ఎగ్జాంపుల్ ఇదే కేసు తాళం వేసుకొని పోలీస్ స్టేషన్లో ఇంటిమేట్ చేయలేదు. ఇంటి లోపల చాలా వాల్యుబుల్ ప్రాపర్టీ పెట్టారు. ఈరోజు బంగారం ఎంత వాల్యూ ఉందో మాకన్నా మీకే ఎక్కువ తెలుసు. 1 తులం బంగారం కొనాలంటే ఎంతగా ఆలోచించాలి మిడిల్ క్లాస్ పర్సన్ అనేది మీకు కూడా తెలుసు. ఏదైనా విలువైన వస్తువులు ఉన్నప్పుడు లాకర్లో పెట్టుకోవడం చాలా ఉత్తమం, మా సజెషన్ అది. అంత వాల్యూ చాలా తక్కువ ఉన్నప్పుడు లోకల్ పక్క వాళ్ళకి చెప్పడం, పోలీసులకు చెప్పడం కూడా చేయాలి. ఇందులో అటువంటిది ఎక్కడా జరగలేదు. వాళ్ళు సింపుల్గా సెప్టెంబర్ 17న అమెరికా వెళ్ళిపోయి అది ఓపెన్గా ఒక అలమారాలో పెట్టి దానివల్ల ఎంత చాలా సఫర్ అవుతాం. రికవర్ అయింది కాబట్టి ఓకే, మీరు అందరూ సాటిస్ఫై అవుతున్నారు. కానీ లేకపోతే ఫిర్యాదుదారుకు కూడా బాధగానే ఉంటుంది. అంత వాల్యూ ప్రాపర్టీ పోవడం అనేది ఈ రోజుల్లో ఎంతో సంపాదించడం చాలా కష్టం. అది అటువంటిది చాలా జాగ్రత్తగా ఉండాలని మా తరపున అందరికీ అప్పీల్ చేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏదైతే ఇక్కడ ఈ కేసు డిటెక్ట్ చేయడంలో, రికవరీ చేయడంలో మంచి ప్రతిభ కనపరిచి దీన్ని చేసిన సిబ్బంది అందరికీ కూడా, క్రైమ్ సిబ్బంది నాగోలు, అదేవిధంగా డిఐ సరూర్ నగరు, అంతేకాకుండా ఎల్బీ నగర్ డిఐ గారు, ఇక్కడ మక్బూల్ జానీ ఇన్స్పెక్టర్ గారు కూడా చాలా
కష్టపడి దీన్ని తొందరలోనే ఛేదించినారు. వాళ్ళందరికీ కూడా తప్పకుండా రివార్డ్ రోలు పెట్టి వాళ్ళకు రివార్డు వచ్చే విధంగా కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నాము. నిజంగా ఇది ఒక రకంగా ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇక్కడ నెగ్లిజెన్స్ అనేది క్లియర్గా కనపడుతుంది. ఇది విలువైన వస్తువులు పెట్టుకోకుండా ఎవరి వస్తువులు వాళ్ళే జాగ్రత్త చేసుకుంటే ఇలాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు చాలా ఇబ్బంది లేకుండా ఉంటుంది. కాబట్టి ఈ సందర్భంగా సార్ చెప్పినప్పుడు తప్పకుండా ప్రజలు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది, పోలీసుకు సహకరించాల్సిన అవసరం ఉంది.